హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ కూడా హ్యాంగ్, అంతేకాకుండా బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఇస్తలేదా ఫస్ట్ కంటే? అట్లయితే కంపల్సరీగా దీని వెనుక గూగుల్, అంతేకాకుండా గూగుల్ క్రోమ్ హస్తం అయితే చాలా మట్టుకు ఉంటుంది అనమాట. వెంటనే మీరు ఏం చేయాలి, నేను చెప్పబోయే ఈ సెట్టింగ్స్ అయితే వేసుకొని ఉండాలన్నమాట. లేకపోయింది అనుకోండి, రాను మీ మొబైల్ మొత్తం చాలా డల్గానైతే అయిపోతుంది అనమాట, స్లోగానైతే నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు ఈ సెట్టింగ్ చేసుకున్న లాభం అయితే ఉండదు కాబట్టి, సో ఇవి ముందుగానే మీరు చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక సేఫ్ సైడ్ లోనైతే ఉంటారు అనమాట. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ అని అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి డీటెయిల్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మన మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, మెయిన్ సెట్టింగ్స్, అదైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి, మీకు తెలిసిందే. ఇక్కడ డైరెక్ట్ మీరు కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తే గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడనే మీరు కిందికి స్క్రోల్ చేస్తే పర్సనలైజ్ యూజింగ్ షేర్ డాటా అని చెప్పేసి ఒక బటన్ అయితే కనబడుతుంది. దాన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ గా అందరికి ఈ మూడు ఆప్షన్స్ ఏవంటి ఉన్నాయో ఆన్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకా 2-3 ఆప్షన్స్, కొత్త మొబైల్స్, అప్డేటెడ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఇవన్నీ ఆన్ ఉంటాయి. కంపల్సరిగా వీటన్నిటిని మీరు ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడనే మీరు మ్యాటర్ కింద చదవచ్చు, ఇంగ్లీష్ లో ఈ విధంగానైతే ఉందన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే, మనం డాటా ఏదైతే ఉంటుందో, మనం షేర్ చేసిన డాటా, మన జీమెయిల్కి సంబంధించి మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం, ఏం కథలు పడుతున్నాం అని చెప్పేసి అదంతా ఒక డాటా రూపంలో కన్వర్ట్ చేసి దాంట్లో స్టోర్ చేసి, అంతేకాకుండా వేరే ఇతర సైట్ కి సెండ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటుంది ప్రాసెస్ అనేది. కాబట్టి మన మొబైల్ అనేది స్ట్రెస్ అయితే తీసుకుంటుంది అనమాట. దీని వల్లనే మనకు హ్యాంగింగ్ ప్రాబ్లం, అంతేకాకుండా బ్యాటరీ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. బ్యాటరీ డ్రైన్ ప్రాబ్లం అయితే చాలా వరకు జరుగుతుంది. కాబట్టి వీటిని అయితే కంపల్సరీగా ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్ గా బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు కింద యూసేజ్ అండ్ డయాగ్నాలజిస్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇది కూడా బై డిఫాల్ట్ గా అందరికైతే ఆన్ ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుంది, మనం ఏమేమి యాప్ ఓపెన్ చేస్తున్నాం, డైలీ దేన్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం, ఏం కథలు పడుతున్నాం, దాంట్లో ఏం చూస్తున్నాం అని చెప్పేసి ఆ డాటా మొత్తం మన యూసేజ్ స్టాటిస్టిక్స్ ఏదైతే ఉంటుందో అదంతా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని వేరే సైట్స్ కి పంపిస్తుంది. అదేం చేస్తుంది, అప్పుడు మనం రికమెండ్ చేస్తూ ఉంటుంది వేరే. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి చూసిరు అనుకోండి, ఒక ఫోన్ గురించి అయితే చూసిరు అనుకోండి, రెడ్మీయో, జియోనో ఏదో ఒకటి చూసిరు అనుకోండి, దాని గురించే మనకు రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వల్లనే మనకు చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది మన ఫోన్. సో ఈ యూసేజ్ అనేది మొత్తం ఆపేయాలి కాబట్టి దీన్ని అయితే మీరు ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నమాట. మన మొబైల్లో బ్యాటరీ డ్రైన్ అవుతున్నట్టయితే, అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ హ్యాంగ్ అవుతున్నట్టయితే ఈ గూగుల్ క్రోమ్ చేయబట్టే ఇది అంతా అవుతుంది అనమాట. దాంట్లో మనం కొన్ని చేంజ్మెంట్స్ అయితే వేయాలి. సో దాని గురించి మనం ఇప్పుడు ఏం చేద్దాం, గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్ లో 3 డాట్స్ తోని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకుంటే ఇక్కడ మీకు లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడనే మీకు స్టార్టింగ్ లో మీ జీమెయిల్ అయితే ఉంటది అనమాట. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ మనకు బై డిఫాల్ట్ గా ఆన్ అయితే ఉంటాయి అన్నమాట. దీని వల్ల మన స్టోరేజ్, అంతేకాకుండా మన హిస్టరీ గానీ, మన డీటెయిల్స్ గానీ, ఎవ్రీథింగ్ ఇక మొత్తం ఇక్కడ చూసినట్టుగా మొత్తం ఇందులో స్టోర్ అయితే ఉంటాయి అన్నమాట. దీని వల్ల మన డాటా కన్జంప్షన్ అవుతుంది. అంతేకాకుండా ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తూ ఉంటాయి కాబట్టి మన ఫోన్ అనేది స్లో అవుతూ ఉంటది అన్నమాట. ఈ ఆప్షన్స్ అన్ని మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఇవి బై డిఫాల్ట్ గా అందరికి ఆన్ ఉంటాయి కాబట్టి ఒకరికి ఉంటది ఒకరికి ఉండదు అని చెప్పేసి కాదు, అన్ని మొబైల్స్ లో ఇవి బై డిఫాల్ట్ గా ఆన్ తీసుకుంటది గూగుల్ క్రోమ్ అనేది. సో వీటన్నిటిని ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్టయితే కింద అది ఇంగ్లీష్ లో ఉంది, ఆ మ్యాటర్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చదువుకోవచ్చు. A to Z నేను చెప్పినట్టుగానే ఉంటది. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత కిందికి ఈ విధంగా స్క్రోల్ చేస్తే ఇక్కడనే మీకు సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ దీన్ని ప్రెస్ చేసి కిందికి ఈ విధంగా లాస్ట్ వరకు స్క్రోల్ చేస్తే మీరు డాటా స్టోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతున్నది కదా, దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు మీరు గూగుల్ క్రోమ్ లో ఏవైతే సెర్చ్ చేస్తూ ఉంటారో ఆ డాటా మొత్తం ఇక్కడ కలెక్టివ్ గా మొత్తం ఇక్కడ మనకు స్టోర్ అయితే ఉంటది అనమాట. సో దీని వల్ల ఈ స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనకు మన ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతూ ఉంటది. ఇక్కడ మీకు లాస్ట్ లో ఆప్షన్ కనబడుతుంది కదా, డెలీట్ అని చెప్పేసి, దాన్ని ప్రెస్ చేసుకొని కంప్లీట్ గా డెలీట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా డెలీట్ చేసుకున్న ఎంబటే వెళ్ళిపోదు అనమాట. కొన్ని సార్లు చాలా రకాల డాటా అనేది స్టోర్ అవుతూ ఉంటది కాబట్టి ఒక 2-3 టైమ్స్ అన్నా మీరు ట్రై చేసి ఉండాలి. ఫస్ట్ టైం కే వెళ్ళిపోతే మీరు చాలా తక్కువ డాటా అనేది స్టోర్ చేసుకున్నట్టు. ఒకవేళ వెళ్ళిపోకపోయింది అనుకోండి, మళ్ళీ డెలీట్ అని చెప్పేసి కొట్టేసేయండి. అప్పుడైతేనే క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ అయితే రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు బ్యాక్గ్రౌండ్ సింక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దానిపైన
బటన్నే దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రెస్ చేసుకున్న తర్వాత దీంట్లో మీరు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, డోంట్ అలో క్లోజ్డ్ సైట్స్ టు ఫినిష్ సెండింగ్ ఆర్ రిసీవింగ్ డేటా అని చెప్పేసి దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో నడిచే ప్రాసెస్ లే ఇప్పటి వరకు మీకు చెప్పిన సెట్టింగ్స్ అన్ని. సో ఇదేం చేస్తుంది మీకు చెప్పగానే అర్థమైపోయింది కావచ్చు. మన డేటా ఏదైతే ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ లా వేరే సైట్ కి షేర్ చేయకుండా మనం దీన్ని డోంట్ అలో అని చెప్పేసి పెట్టేస్తున్నాం అనమాట. సో ఇట్లా పెట్టేసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ సింక్ అనేది వర్క్ అవడం జరిగేది. దాని వల్ల మన మొబైల్ అనేది స్లో గానికి ఛాన్స్ ఉండదు, అంతేకాకుండా హీట్ గానికి కూడా ఛాన్స్ ఉండదు, అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ అనేది ఎక్కువ లైఫ్ ఇస్తుంది అనమాట. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో మీరు ఆఫ్ చేసుకుంటేనే మీ మొబైల్ కి ఎటువంటి టెన్షన్ లేకుండా బ్యాటరీ అనేది చాలా రోజులు వస్తుంది. ఇది ఆఫ్ లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మెయిన్ సెట్టింగ్ అనమాట, సైట్లకు సంబంధించింది. ఇక్కడ మీకు పైన స్క్రోల్ చేస్తే స్టార్టింగ్ లోనే మీకు ఆల్ సైట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. ఇదేం చేస్తుంది, మనం సైట్లు ఏవైతే ఓపెన్ చేస్తూ ఉంటామో ఆ సైట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ మనకు స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట. సైట్ డీటెయిల్స్ అనేవి ఫర్ సపోజ్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసి వేరే దాంట్లోకి రీడైరెక్ట్ అయినా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వేరే దాంట్లోకి రీడైరెక్ట్ అయినా అవన్నీ క్రోమ్ లోకి తీసుకొస్తాయి కదా, అట్లా ఆ సైట్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట. దీని వల్ల మనకు విపరీతంగా డాటా బొక్క, అంతేకాకుండా మన ఫోన్ అనేది అడ్డమైన సైట్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన డాటా మొత్తం మన దాంట్లో ఏమేమో చేస్తూ ఉంటాయి కాబట్టి మన ఫోన్ అనేది స్లో గానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. కాబట్టి ఇట్లా మీరు డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా డిలీట్ అని చెప్పేసి, దాని మీద ప్రెస్ చేసి డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ ఇది వరకు చెప్పిన కదా మీకు సెట్టింగ్ అట్లే వర్క్ అవుతుంది అనమాట. ఒక్కసారి మీరు డిలీట్ కొట్టేస్తే ఈ డాటా అంతా వెళ్ళిపోదు. దీంట్లో ఎన్నో ఇళ్ళ నుంచి డాటా మొత్తం స్టోర్ అయి ఉంటాయి సైట్లకు సంబంధించింది కాబట్టి మీరు మాటికి ఊకే డిలీట్ అని చెప్పేసి కొట్టేస్తేనే అప్పుడైతేనే మీకు వెళ్తుంది అనమాట, లేకపోతే క్లియర్ అయితే కాదు. సో ఖచ్చితంగా కొద్దిగా పేషెన్స్ తోని ఇవన్నీ క్లియర్ అయితే చేసుకోండి, లేకపోతే రకరకాల సైట్స్ లో రకరకాల మీ డాటా అనేది ఉంటుంది, అంతేకాకుండా మన ఫోన్ అనేది ఖరాబ్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ నడిచి కాబట్టి. సో వీటన్నిటిని కొద్దిగా ఓపిక కొద్ది మీరు డిలీట్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడు. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి వీడియోస్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అయితే మిస్ కాకుండా అయితే చూడొచ్చు. టాటా ఫ్రెండ్స్.